హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా తమ్ముడికి బిర్యానీ అంటే మస్తు ఇష్టం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి బిర్యానీ చేయవా అని అడిగేది. బట్ ఫైనల్గా వాడు హాస్టల్లో ఉన్నాడు. ఈరోజు నాకు బిర్యానీ చేయాలన్న థాట్ లేకపోయినా సరే బిర్యానీ చేద్దామని అనుకోకుండా ప్రిపేర్ అయిపోయా. ఇంట్లో బిర్యానీకి కావాల్సినవి ఏవి కూడా లేవు. ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యి నేను బిర్యానీ చేసి పట్టుకొని వెళ్తే వాడు చేసిన దానికి నేను మళ్ళీ రిటర్న్ బాక్స్ పట్టుకొని రావాల్సి వచ్చింది. ఇక ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తా. ఇంట్లో ఒక్కటే పచ్చిమిర్చి ఉంది, కొత్తిమీర లేనే లేదు, ఒకటే టమాటా ఉంది, 2 ఎగ్స్ ఉన్నాయి, అలాగే ఒకటే గ్లాసు బాస్మతి రైస్ కూడా ఉంది. నేను ఇంతకుముందు ఎగ్ బిర్యానీ చేసా, కానీ ఎక్కువ క్వాంటిటీ చేసా. అలాగే బాస్మతి రైస్తో చేయలేదు, కానీ ఫస్ట్ టైం బాస్మతి రైస్తో చేసా. టేస్ట్ ఎట్లా వచ్చింది అనేది లాస్ట్లో చెప్తాను. కానీ క్వాంటిటీ మొత్తం తక్కువ అయ్యేసరికి నేను ఏం చేసాను, బిర్యానీని ప్రసాదంలా వంచేసా. ఫస్ట్ టైం తక్కువ క్వాంటిటీ చేసుడు, కానీ వాడికి ఇష్టం కదా, తింటాడు అన్న హోప్ తోటే ప్రాసెస్ చేసా. ఇక బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా. ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టుకొని 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని తొక్క తీసి మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసి ఆనియన్స్ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపి పక్కకు తీసుకున్నా. ఇక గ్రేవీ కోసం అయితే ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, అలాగే మనం మసాలా దినుసులు, పుదీనా అయితే చాలా ఉంది కాబట్టి పుదీనా కొంచెం ఎక్కువ వేసా, ఫ్లేవర్ మంచిగా వస్తుందని. ఎలాగో మసాలాలు లేవు కదా, అందుకోసం వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత పెరుగు యాడ్ చేసా. మీలో ఎంతమందికి పెరుగు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అంటే మస్తు ఇష్టం. ఎంత కమ్మగా ఉంటుందో అసలు. అందుకే బిర్యానీ కన్నా ఉంచిన సగం పెరుగు నేనే ఫస్ట్ తినేసిన. ఇక మిగతా కొంచెం పెరుగు అయితే ఇందులో యాడ్ చేసి తర్వాత ఎగ్స్ కూడా యాడ్ చేసిన. ఎగ్స్ యాడ్ చేసినాక ఇక కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే దింపి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్న పక్కకి, దాన్ని అయితే బాయిలింగ్కి పెట్టేసిన. అందులో పచ్చిమిర్చి, మసాలాలు, బిర్యానీ ఆకు, పుదీనా అన్నీ వేసి 70% ఉడికిన తర్వాత అయితే దింపి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు దమ్ పెట్టడానికైతే ఫస్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసినాం కదా, దాన్ని అంతా తీసి ఒక గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు రైస్ అయితే ఫస్ట్ కింద పెట్టేసిన. దానిపైన మిడిల్లో ఈ కర్రీ అంతా పెట్టేసి ఎగ్స్ కూడా పెట్టేసి మళ్ళీ పైనుంచి ఇంకో రైస్ లేయర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం నెయ్యి, అలాగే పుదీనా, కొత్తిమీర లేదు కదా, పుదీనా వేసి అయితే దమ్ పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే రొట్టెల పెనం ఉంటుంది కదా, అది హీట్ చేసి దానిపైన అయితే ఈ దమ్ పెట్టేసా. దానిపైన దమ్కి ఒక రోల్ కూడా పెట్టిన, ఎందుకంటే ఆవిరి బయటికి పోవద్దు అనేసి. ఇక బిర్యానీ టేస్ట్ వచ్చేసరికి మస్తు వచ్చింది, బాగుంది. కానీ క్వాంటిటీయే తక్కువ వచ్చింది. ఇంత కష్టపడి హాస్టల్కి బిర్యానీ తీసుకెళ్తే మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. యాక్చువల్గా వేరే పని ఉండడం వల్ల అప్పటికి మా తమ్ముడు హాస్టల్లో ఫుడ్ తినలే, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర లంచ్ చేసిండంట. ఇక నేను బిర్యానీ తీసుకొని వెళ్తే వాడేం తింటాడు, కొంచెం తిని ఇంటికి రిటర్న్ పంపించేసిండు. ఇంకా పైగా ఫేస్ బిర్యానీయా అని ఎక్స్ప్రెషన్, అయ్యో బిర్యానీ తెచ్చిల్లా ఇంత లేట్గా అని అంటున్నాడు. ఈ తెచ్చిన బిర్యానీకి సాటిస్ఫై కావాలి కదా, ఇది వద్దట నైట్ తినడానికి నూడిల్స్ తెచ్చిచ్చిపోండి అంటున్నాడు. మేము అట్లాంటి జంక్ ఫుడ్స్ తినడానికి సపోర్ట్ చేయం కదా. వానికి ఏదో ఒకటి సర్ది చెప్పి కొన్ని స్నాక్స్ అయితే కొనిచ్చి వచ్చేసినాం. వాడు డిసప్పాయింట్గానే ఉన్నాడు. కూడా ఎగ్ బిర్యానీ తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అదేదో టైంకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ టేస్ట్ అయితే బాగా వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.